ఒకటి చూపిస్తాను రండి. ఒక చెట్టు అతి ప్రాముఖ్యమైనటువంటి చెట్టు ఒకటి చూపిస్తాను. ఆ పండ్లను కూడా చూపిస్తాను. ఆ పళ్ళు కూడా కాసాయి, మనం తినచ్చు. చాలా మంచి పళ్ళు అవి. మన బైబిల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి చెట్టు దేవదారు మ్రాను. ఈ దేవదారు మ్రాను గురించి బైబిల్లో చాలా రకాలుగా వివరించబడింది. ఈ దేవదారు మ్రాను అనేది యేసు క్రీస్తు ఉన్నటువంటి కాలంలో కానీ, నోవాహు ఉన్నటువంటి కాలంలో కానీ, అబ్రహాం ఉన్నటువంటి కాలంలో కానీ, మోజెస్ ఉన్నటువంటి కాలంలో కానీ దేవదారు వృక్షం గురించి కానీ, మ్రాను గురించి కానీ, దేవదారు పళ్ళు గురించి కానీ చాలా చెప్పబడింది. ఆ పళ్ళు ఏంటో, ఆ వృక్షం ఏంటో చూపిస్తాను. ఇదండి, ఇది దేవదారు వృక్షం. దీన్ని అంటారు, బైబిల్లో చెప్పబడినటువంటిది వృక్షం ఇదే. ఇది దేవదారు పళ్ళు అంటారు దీన్ని. ఇది దేవదారు పళ్ళు, చాలా బాగుంటాయి. ఇవి తినొచ్చు, ఏం కాదు, చాలా మంచిది. ఇవి మనకి ఎక్కడ దొరకవు. ఇలాంటివి ఇది మనిషికి కూడా చాలా ఆరోగ్యకరమైనది. ఈ దేవదారు బైబిల్లో చెప్పబడింది ఈ చెట్టు గురించే, చాలా మంచిది. ఇది చాలా బాగుంది. బైబిల్ కాలంలో ఉన్న చెట్టు పండు ఈ కాలంలో ఉన్న మేము తింటున్నాము. అంటే దగ్గర 2024 సంవత్సరాల క్రితము, అంటే యేసుక్రీస్తు కాలము, అంతకంటే ముందు, అంటే సృష్టి పుట్టినప్పుడు ఉన్నటువంటి మ్రాను గురించి ఇక్కడ చూస్తున్నాం. ఆ పళ్ళు తింటున్నాం.